నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధానమంత్రి పథకంలో డబ్బులు రావటం లేదని రైతన్న ఆవేదన దరఖాస్తు చేసుకున్న ప్రయోజనం లేదు రావద్దంటున్న అధికారి సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత తాత్కాలిక కండక్టర్ డ్రైవర్లను విధులకు హాజరు కాకుండా అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు తాగునీరు సరిగ్గా అందడం లేదని గన్పూర్ గ్రామస్తుల ఆవేదన అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆగ్రహం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే 2.44 కోట్ల వ్యయంతో పనులకు చేపట్టామన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారి విక్రమ్ పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు రైతులు తమకు ప్రధానమంత్రి పథకంలో భాగంగా వచ్చే డబ్బులు రావటం లేదని తాము దరఖాస్తు చేసుకున్న ప్రయోజనం లేదని ఆ డబ్బుల కోసం అనేక మార్లు తిరుగుతున్నా అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి కార్యాలయానికి వెళితే అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. बैंक अकाउंट फॉरवर्ड చేస్తాం మేము అమౌంట్ ఇవ్వరు ఇయర్ గానే సార్ పడలేదని అడుగుతున్నాం సార్ కొందరు ఆగండి పడతాయి కొందరికి పడలేదు ఇంకా గవర్నమెంట్ నుండే పడలేదు ఇప్పుడు ఈయన వాళ్ళే మానైతే పేరే లేదు అంటున్నా ఇక నాకు బాధ ఉందా సార్ నాకు మీ నేమ్ లేదు అదే చెప్పిన ఆయన కూడా నేను తప్పేం లేదు సార్ దగ్గర 5 సార్ కూడా పోయినాం కానీ సార్ అసలు లిస్ట్ పేరే లేదు అంటున్నాం మేమైతే అప్లై చేసుకున్నాం బ్యాంకు జిరాక్స్ ఇచ్చినాం పట్టబుక్ జిరాక్స్ ఇచ్చినాం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినాం డబుల్ ఇస్తుంది కదా సార్ అదే మా పంచాయతీ రాణపల్లికి ఇచ్చినాం ఇంకా మేము ఇచ్చింది కూడా చెప్తున్నాం అదే వస్తాం అంతే రాణంపల్లి మండలం రుద్రు సార్ 2 ఎకరాలు 10 గుంటలు ఉన్నది సార్. అయితే ఇంతకుముందు వస్తే సార్ లిస్ట్లో ఉన్నది కానీ కాస్త పడుతుంది అంటున్నారు కానీ పడతలేదు సార్. ఊకే రావద్దు అంటున్నారు సార్. అందుకోసమే మళ్ళీ బ్యాంకుకు పోయి వస్తే సార్ బ్యాంకులో పోయి పర్లేదు అంటున్నారు సార్. మరి 2-3 సార్లు అక్కడ పోయి వచ్చి మళ్ళీ తర్వాత ఒకసారి పోతే ఊకే తిరగద్దు అంటున్నారు సార్. రావద్దని అంటున్నాడు సార్. జై కిసాన్ 2000 స్కీమ్ అనేది మాకు వర్తించలేదు, మా పేరు లేదని చెప్తున్నారు సార్. దగ్గరికి వస్తే పద్దాగా తిరగదు ఎందుకు వస్తారని అంటున్నాడు. అది మాది ఒక ఆరోపణ సార్. మాకు బాధ కలగడింది. మాకు ఎలాంటి రూపాయి కూడా మేము చెందలేదు. ఫస్ట్ నుంచి మా పేరే లేదంటున్నారు. డాక్యుమెంట్లో లిస్ట్లో మా పేరు లేదు, మీకు రాదు అని అంటున్నారు. ఏ పేరు? కర్రెల శంకర్, రాణంపల్లి, రుద్రూర్. 2 ఎకరాల చిల్లర సార్. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాత్కాలిక కండక్టర్ డ్రైవర్లను విధులకు హాజరు కాకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు వాహనాలకు అడ్డంగా కార్మికులు బైఠాయించి నిరసన తెలపడంతో కార్మికులను స్టేషన్కు తరలించారు. దీంతో బస్టాండ్ వాతావరణ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక నిజామాబాద్ జిల్లా చెందూరు మండలం గన్పూర్ గ్రామంలో తాగునీరు సరిగ్గా అందడం లేదని గ్రామస్తులు ఆవేదనకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, డ్రైనేజీ సక్రమంగా చేయకపోవడం వల్ల పలు రోగాల బారిన పడుతున్నామని సంబంధిత అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇగో చెత్త ఉన్నది మోరి దగ్గర, బోర్ దగ్గర. మోరి మంచిగా లేవు, మోరి కూడా తీపియలేరు. అది అల్లం ఉన్నది, అన్ని అల్లం కూడా తీయలేరు. తాగడానికి అసలు నీళ్ళు లేవు, బయట నుంచి తెస్తున్నాం. వీళ్ళకి కూడా మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ మాకు ఉంది ఒకటే మోటరు, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళకు తానికి నీళ్ళు లేవు. ఇది ఒకటే మా మోటర్. దీని నుంచి మాకు మా మోరి నుంచి దోమలు కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. మాకు దాని నుంచి మాకు చాలా మంచి సౌకర్యం చేయాలి. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలాడ్ దేవపల్లి డివిజన్లో మధుబాన్ కాలనీ, అప్కో కాలనీ, రైల్వే, బుద్వేల్, శ్రీరామ్ నగర్, బాబుల్ రెడ్డి నగర్, ప్రగతి కాలనీలను సీసీ రోడ్లు, డ్రైనేజీతో 2,44,00,000 రూపాయల అభివృద్ధి పనులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, తెరాస నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మంది చాలా మాట్లాడుతుంటారు. ఎందుకంటే పనిచేయ పార్టీలు అన్నీ కూడా ఏదో మాట్లాడతారు. అవన్నీ అవసరం లేదు. మనం పనిచేసి పబ్లిక్లో ఉండి రేపు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే మున్సిపల్ ఎలక్షన్ కానీ ఎక్కడ కానీ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి గెలిపాలని చెప్తాం. ఇది ఒకటే కాదు, మనం పింఛన్లు కూడా చూస్తున్నాం. బేవా పింఛన్ ఇలా 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే కాదు, వికలాంగులకు కూడా 1500 నుంచి 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకని ముఖ్యమంత్రి గారు చేసే పనులన్నీ కూడా ఇలా మిషన్ బయలుతో చూస్తున్నాం. ఊర్లలో జనాలు ఉండకపోతున్నారు. ఈరోజు జనాలందరూ కూడా ఎంతో సంతోషంతో మిషన్ బయలుతో వల్ల మంచిలు తాగుతున్నామంటే, కృష్ణా వాటర్, సిరిసిల్ల వాటర్ తాగుతున్నామంటే ప్రజలు కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. మొన్న అన్ని ఎలక్షన్లో కూడా మనమందరం కూడా విజయం చేసినాం. ఈరోజు మైలాడ్దోపల్లి డివిజన్లో దాదాపు 5 కాలనీలో కానీ బస్సులో కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు మైలాడ్దోపల్లి డివిజన్ దాదాపు 2 కోట్ల రూపాయలు, సుమారుగా 2 కోట్ల రూపాయల పనులు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ చూసుకున్నట్టయితే ఈరోజు మొదటి నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కేవలం మైలాడ్దోపల్లి డివిజన్ వరకే చూస్తే వివిధ బస్సులో ఎన్నో సమస్యలు మిమ్మల్ని అందరూ కూడా మేము గమనించి దాదాపు 50 నుంచి 70 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయించి 3 సంవత్సరాల కార్పొరేటర్ అయిన తర్వాత 3 సంవత్సరాల కాలంలో ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రగతి కాలనీ రోడ్ కావచ్చు, శ్రీరామ్ నగర్ కావచ్చు, మధుబన్ కాలనీ కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేతగాని నాయకులు ఏమి చేయని పరిస్థితిలో ఈరోజు మేము వాటిని గుర్తించి ఈరోజు ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఇంతమంది అభివృద్ధి కార్యక్రమాలు ఈ గతంలో ఎప్పుడు కూడా జరగని రీతిలో ఈరోజు మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. మళ్ళీ ఇంకా రానున్న రోజుల్లో కూడా మైలాడ్దోపల్లి డివిజన్ని ఒక ఆదర్శవంతంగా డివిజన్గా తీర్చిదిద్దడానికి పూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలో సరైన వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య అర్హత లేనప్పటికీ రోగులకు ఆపరేషన్లు, చిన్నపిల్లలకు వైద్యం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని రోగాలకు స్పెషలిస్టులు అంటూ వైద్యం చేస్తూ రోగుల నుంచి భారీగా డబ్బులు చేసుకుంటున్నారని, ఏదైనా పొరపాటుగా రోగికి జరగరానిది సంఘటన కూడా జరిగాయని, ఆ సమయంలో కొంతమంది పెద్ద మనుషులతో కలిసి నయానో భయానో డబ్బులు ఇచ్చిన విషయం బయటికి రాకుండా తొక్కి పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకోవాలని దేశవ్యాప్తంగా గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నదని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో బీజేపీ మైనారిటీ నాయకులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. आप हमारे सामने जाएंगे तो कैसे लेते हैं? कर रहे हैं अब हमारे साथ लेवल लेवल लेवल
साइड 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 सब लोग देखा तेरा साइड साइड पे हो जाना भाई भाई साइड पे हो जाओ आराम से साइड में चलो भाई भाई आराम से ऐसा थोड़ा दूर से मीडिया वाले आराम से ये मत भाई साइड इसमें कवर नहीं होते फिर आप लोग अरे मीडिया वाले भाई साइड में अरे आपका सेलफोन आ रहा है जिसमें आप सामने पकड़ लेंगे आप सामने आगे हो अरे भाई आप आपका यहाँ फिर जाइए सब कवर ना हो रहा है मुशर्रफ भाई मुशर्रफ भाई जरा बोके भाई आप बोके आप पकड़ लो जरा दूर से सामने गाड़ी खड़ी यहाँ पे ఇక హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధర్నా చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేసిన అభివృద్ధి పనులకు ఇంతవరకు నిధులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం నుండి తమ పదవి కాలం చేసిన జీవితం కూడా ఇంతవరకు ప్రభుత్వం విడుదల చేయకుండా తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి తమను ఆదుకోవాలని ఎంపీడీఓ అల్లా బకాష్కు వినతి పత్రాన్ని అందజేశారు. చెల్లించాలి వెంటనే పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి. ఎన్ఆర్జీఎస్ నిధులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఎన్ఆర్జీఎస్ నిధులు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఎన్ఆర్జీఎస్ నిధులు వెంటనే విడుదల చేయాలి. ఎన్ఆర్జీఎస్ నిధులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఎన్ఆర్జీఎస్ నిధులు వెంటనే పంచాయతీ రాజ్ ఛాంబర్ అసోసియేషన్ చెల్లించాలి. ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు వెంటనే పంచాయతీ రాజ్ అసోసియేషన్ జిందాబాద్. పంచాయతీ రాజ్ అసోసియేషన్ సంఘాల ఐక్యత చెల్లించాలి. ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. ఎన్ఆర్జీఎస్ నిధులు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే కేంద్రం నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బిల్లులను చెల్లించాలి. కేంద్రం నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ బిల్లులను ఎన్ఆర్జీఎస్ వర్కులకు సంబంధించిన బిల్లులు వెంటనే చేసిన
ప్రతి ఒక్కరు సర్పంచ్ చేశారు, ఎంపీ చేశారు, జడ్పీ చేశారు, ఇంకా స్థానికులు చేశారు, డిపార్ట్మెంటల్ చేశారు. దీంట్లో ఎందుకనంటే ప్రభుత్వ అధికారులు కూడా ప్రోగ్రెస్ లేకపోతే వాళ్ళకి మెమో ఇవ్వడము, సస్పెండ్ చేయడము అటువంటివి కూడా సిస్టమ్ జరిగాయి. దీని కిలోమీటర్లు సాలిడ్ వేస్ట్మెంట్ కట్టాలి, దీన్ని మళ్ళీ చెక్ డ్యామ్ కట్టాలి, ఇవన్నీ కట్టాలన్నప్పుడు ప్రోగ్రెస్ పెరగాలన్నప్పుడు ఇవన్నీ చేశారు. అందరూ దీంట్లో డిపార్ట్మెంట్లో అందరూ ఒత్తిడి వల్లనే చేస్తే ఇంత అద్భుతమైనటువంటి వర్క్ జరిగితే వీళ్ళని వీళ్ళు ఇచ్చారు. మమ్మల్ని ఎమ్మడే కేంద్రం నుంచి మేము ఎప్పుడైతే లెటర్ ఇచ్చామో మా కౌన్సిల్ మెంబర్గా ఎమ్మడే మమ్మల్ని అక్కడి నుంచి రాకముందే ఇక్కడ తొలగించారు. మళ్ళీ ఏ విధంగా తొలగించారనేది కారణం చెప్పకుండా ఉంటే మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టుకి వెళ్తే కొత్తగా కమిటీ చేసిన వాళ్ళని ఎమ్మడే రద్దు కూడా చేసిన వాళ్ళని రద్దు చేసి మళ్ళీ సంజాయిషి 6 వారాల్లో మాకు సంజాయిషి ఇవ్వాలని ఇమ్మీడియట్గా ప్రభుత్వం అడిగింది. అదే కోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, వాళ్ళు సమాధానం చెప్పాలి. అందుకోసమే ఈరోజు ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా మాకు ఇచ్చే రెస్పాన్స్ ఉంది. కౌన్సిల్ మెంబర్గా వాళ్ళకు మేము చెప్పాం, బాధ్యులుగా మేము పర్యవేక్షణ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకున్నాలని పంచాయతీరాజ్ అసోసియేషన్ తరఫున మా కౌన్సిల్ మెంబర్ తరఫున అందరం దీని మీద ఒక అవగాహన చేసుకుని ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉపాధి హామీ అని చెప్పి అన్ని వ్యాక్సిన్ గ్రాంట్ కింద మనము సీసీ రోడ్లు ఏమైతేనేముంది, మళ్ళా అనేక వసతుల కోసం మనము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ 2000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ 25% 500 కోట్లు వేసి 2500 రాష్ట్రం ప్రభుత్వం చెల్లించకుండా మన గ్రామాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచుల అకౌంట్లోనే పడాల డబ్బులు. కానీ వాళ్ళు కక్ష సాధింపో ఏమో తెలియదు కానీ ఈరోజు వరకు డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, ఒక 5-6 మంది రాష్ట్రంలో. దాంట్లో మన జిల్లాలో కూడా కొండారెడ్డిని నంద్యాలలో అన్న చెప్పడం జరిగింది. అదే భాగంలో చాలామంది కూడా ఇబ్బంది పడి నిధులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే కొంత అర్థం చేసుకుని ఈ నిధులను విడుదల చేయాలని కోరుతున్నాం. ఇదే నిధులు విడుదల చేయకపోతే రేపు 19వ తేదీ కూడా మన కర్నూలులో మీటింగ్, కలెక్టరేట్ మీద మీటింగ్ ఉంది. మీరందరూ కూడా అంత లోపలికి మనం నిధులు రాకపోతే 19వ తేదీ రోజు కర్నూలులో మన కలెక్టరేట్ ముందు ఉండే నిరసన దీక్షకి కూడా మనం అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆటికి కూడా రాకపోతే మళ్ళీ అమరావతిలోన ఒక డేట్ పెట్టి 19 తర్వాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి వెంటనే గ్రహించి మేము ఈరోజు కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో పెట్టినాం. లేదంటే ఇంకా వీళ్ళు విడుదల చేయకపోతే జిల్లా స్థాయి వరకు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్రం నుంచి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన నిధులు విడుదల చేసినప్పటికీ మాకు నిధులు విడుదల చేయడం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా త్వరలోనే తెలపడం జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకనంటే కౌన్సిల్ మెంబర్గా మేము గ్రామాలు తిరిగి గతంలో ఉన్నటువంటి విధానాలను ఉద్దేశిస్తే శాశ్వతమైనటువంటి పనులు ఏర్పాటు చేయాలని చెప్తే చేయడం జరిగింది. చిన్న సాధక బాధక ప్రజలు గ్రామంలో పెద్దలు గ్రామంలో అంటే చిన్న ప్రజల్లో ఉండేవాళ్ళు ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళంతా వర్క్ చేసిన తర్వాత ఆ పనులు మొత్తం వేదిక ద్వారా ఇన్బుక్ కానీ రికార్డెడ్ కానీ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత బిల్లులు చెల్లించి విడుదల చేసి 1886 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వము పక్కగా పెట్టేసి ఈరోజు ఆ పనులన్నీ ఫ్రాడ్ జరిగాయని చెప్పి మినిస్టర్ గారు రాఘవరెడ్డి గారు ఆ మాట చెప్పడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు బీజేపీ నాయకులకు కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. अच्छा है
గత నెల రోజుల నుండి ఆర్టీసీ కార్మికుల హత్యలకు కారణమవుతా ఉన్నారు. వాళ్ళ ఆత్మహత్యలు కావు, ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. ఇప్పటి వరకు 23 మంది నడిపిస్తున్నాడు. మొత్తం పోలీసులను అడ్డం పెట్టి అరాచక పాలన సృష్టిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధానం కొనసాగితే తెలంగాణ. ఇక నిజామాబాద్ లోని ఆర్టీసీ బంద్ పై ఆర్టీసీ ఆర్ఎం సులేమాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సులేమాన్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు బంద్ ప్రభావం ఇప్పటి వరకు తీవ్ర స్థాయిలో లేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదని, ప్రైవేట్ కార్మికులతోనే బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ ఆర్ఎం సులేమాన్ తెలిపారు. కాచం సత్యనారాయణ ఏం అయిపోయినాయి ఉన్నదే 100 మంది పడుతున్నారు. మరి బాధపడుతూ ఎట్లా తీసుకుంటారు. ఆర్టీసీ డిపోలో నిన్న ఒక డ్రైవర్ కామారెడ్డి డిపోలో సమ్మతి పత్రం ఇచ్చారు డ్యూటీ చేయడానికి. అక్కడ డిపో కామారెడ్డి డిపో తప్ప మిగతా ఏ డిపోలో కూడా సిబ్బంది రాలేదు. తర్వాత మొత్తం నిజామాబాద్ రీజన్లో కూడా అన్ని డిపోల్లో మేము చూస్తున్నాం. ప్రతి డిపోలో ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. వస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక హైదరాబాద్ నగరం లగ్డి కపూర్లోని బెస్ట్ వెస్టర్న్ అశోక హోటల్లో మహిళల అందాల పోటీలు నిర్వహించారు. మిస్ హైదరాబాద్, మిసెస్ హైదరాబాద్ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచేందుకు మహిళలు పోటీ పడ్డారు. డ్రీమ్ 2BA దివా ఇంకా స్టైల్ బి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాట్ వాక్ లో అతివలు వయ్యారాలు వల్కబోశారు. जो बैनर्जी है और मैं स्टाइल बी पेजेंट में अभी कुछ महीने पहले पार्ट ली थी जिसमें मैंने जीता है और मुझे बहुत बेहद खुशी हुई मैं जब जीती थी। पर ये जर्नी ऐसे ही स्टार्ट नहीं हुआ था। मैं एकदम सिंपल घर में रहने वाली लड़की थी जो मैं टीचर थी, पर ये एक्सपीरियंस मैंने कभी भी नहीं किया था। पर स्टाइल बी ने मुझे ये अपॉर्चुनिटी दिया जिसकी वजह से मेरा इतना अच्छा ट्रांसफॉर्मेशन हुआ है और आगे भी कोई भी लड़की किसी भी तरह यहाँ पे स्टाइल बी में आ सकते हैं और यहाँ पे पार्ट ले सकते हैं और ये आप जैसे भी हो आपको वैसे ही अप्रिशिएट करेंगे। तो दिस इज़ अ प्लेटफॉर्म फॉर एवरी वुमन एंड एवरीबडी शुड बी अ पार्ट ऑफ इट। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధానమంత్రి పథకంలో డబ్బులు రావటం లేదని రైతన్న ఆవేదన. దరఖాస్తు చేసుకున్న ప్రయోజనం లేదు, రావద్దంటున్న అధికారి. సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఉద్రిక్తత. తాత్కాలిక కండక్టర్, డ్రైవర్లను విధులకు హాజరు కాకుండా అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు. తాగునీరు సరిగ్గా అందడం లేదని గన్పూర్ గ్రామస్తుల ఆవేదన. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆగ్రహం. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే. 2.44 కోట్ల వ్యయంతో పనులకు చేపట్టామన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.